ఐపీఎల్లో రోహిత్ శర్మ అత్యంత ప్రమాదకర బ్యాటర్ అని గౌతమ్ గంభీర్ అన్నాడు. రోహిత్ కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బితో పాటు ప్లాన్ సి కూడా వేయాల్సిన పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నాడు. ఇటీవల గంభీర్ తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ కు గూటికి చేరిన విషయం తెలిసిందే. కేకేఆర్ కు మెంటర్ గా బాధ్యతలు చేపట్టాడు. 2012-2014 సీజన్లలో కోల్కతా జట్టును గంభీర్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అయితే గత 2 సీజన్లకు గంభీర్ లక్నో సూపర్ జైంట్స్ కు మెంటర్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఇతర క్రికెటర్ల గురించి ఆందోళన చెందలేదు. రోహిత్ కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బి వేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ప్లాన్ సి కూడా వేయాలి. అతను బరిలో ఉంటే పరిస్థితులు భిన్నంగా మారతాయి. రోహిత్ ప్రత్యేకమైన సవాలు. అతని కోసం ఎన్నో వ్యూహాలు వేయాల్సి వచ్చేది. ఐపీఎల్ రోహిత్ శర్మ ఒక్కడే నన్ను భయపెట్టాడు. అతని కోసం ప్రణాళికలు రచించినట్టుగా మరే ఇతర ఆటగాడు కోసం చేయలేదు అని వివరించారు గంభీర్. ఇతర ఆటగాళ్ల కోసం ప్లాన్ ఏ సరిపోతుంది, కానీ రోహిత్ శర్మకు అలా సాధ్యం కాదు. మ్యాచ్ ముందు రోజు రాత్రి ఇలా ఆలోచించేవాడిని. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఎలా? మరొకటి సిద్ధం చేయాలి. సునీల్ నరైన్ తన 4 ఓవర్లు ముగిస్తాడు. మరి మిగిలిన 16 ఓవర్ల సంగతేంటి? ఒకవేళ నరైన్ 4 ఓవర్ల కోట ముగిశాక రోహిత్ ఇంకా క్రీజులో ఉంటే ఏం చేయాలి? అతడు ఒకే ఓవర్లో 30 పరుగులు సాధించగలడు. రోహిత్ వల్ల ఎక్కువ ఆందోళన చెందా అని గంభీర్ తన అనుభవాలు పంచుకున్నాడు.